జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అవునక్క, మీ సానా పెద్ద కొమ్ములను డప్పెత్తూ ఉంటారు కదా, మరి మీ సంబంధం ఎందుకు కుదరలేదో? అమ్మాయికి మాస్టర్ని పెళ్లి చేసుకోవాలని ఆశ కదా మావయ్య. వీళ్ళ కొడుకు 10వ తరగతి మీద 10 సార్లు దండయాత్ర చేశాడు కదా. పోనీ చివరకు గెలిచాడా? జోక్ చెయ్యకు మావయ్య. జోకర్ గాడు కదా, అట్టాగే జోకులేస్తా ఉంటాడు. ఆయన చదువేమన్నా కొరుక్కు తింటామా? కష్టపడి చదువుకోవాల్సిన అవసరం మావాడికేంటి? కోట్ల ఆస్తుంది. మీవాడికేముంది? బోడి టీచర్ ఉద్యోగం తప్ప. నోరు ముస్తావా? బోడి టీచర్ ఉద్యోగం కాదు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటారు. అంతటి గొప్ప స్థానం నా కొడుకుది. కలెక్టర్ ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా గురువు కనిపిస్తే లేచి నమస్కరిస్తారు. చదువుంటే గౌరవం, చదువుకుంటే గొప్ప స్థానంలో ఉంటారు. అందుకే కోట్ల ఆస్తి ఉన్నా ఆ అమ్మాయి మీ కొడుకుని వద్దనుకుంది. మా గణపతి పక్కన మాస్టారి భార్య స్థానంలో నిలబడ్డానికి ఒప్పుకుంది. ఒక మాస్టారు భార్యగా చెప్తున్నాను. మాస్టారు భార్య స్థానంలో ఉండే గౌరవం, ప్రేమ వెలకట్టలేరు. ఒరే సుబ్బు, బాబాయ్, సెల్ఫీలు దిగినంత మాత్రాన కారు సొంతం అయిపోదురా. రాసి పెట్టుండాలా. సెల్ఫీల తర్వాత దిగుదు గాని ముందు కారు మీద కాకి రెట్టేసింది తుడు అమ్మా. అలాగే బాబాయ్. వాడు నీ కొడుకే, వాడిది నీ పెంపకమే. అది నీ కొడుకుల స్థానం. మీ ఇంట్లో అందరికంటే తెలివైన వాడు వాడే. మీ ఇంట్లో ఉంటే మీలాగే ఉండిపోతానని, మా ఇంట్లో ఉంటే బాగుపడతాడని మా పంచన చేరాడు. మేము ఎందుకు లేరా అన్నా గాని మా మూచేతి నీళ్లే రుచి అంటున్నాడు. కారు డ్రైవర్గా ఉండిపోయాడు. బుద్ధికి తగ్గట్టే భగవంతుడు పని చూపించాడంట. మీరు మా ఇంటికి మమ్మల్ని అవమానించి గొడవ పడాలని వచ్చినా మాకు మంచి శుభవార్త చెప్పారు. ఏటి విషయం అర్థం కాలేదా? మీ ఓడిన అమ్మాయి వద్దందని మీ నోటితో మీరే చెప్పారుగా. మా ఓణ్ణి వద్దనగానే మీ ఓణ్ణి ఓకే అన్నట్టు సంతోషపడిపోతున్నారు. ఆ అమ్మాయి ఏ రోజుకైనా మా గణపతి భార్య. ఈ ఇంటి కోడలు. ఊళ్ళో వాళ్ళ డబ్బులు నొక్కేసి ప్రాణం తీసుకుంది మీ నాన్నేరా? మా నాన్ననంటావా? రై రై మురళి వదిలో.
ఆగండి నాన్న మురళి వదలు ఆగండి నాన్న మా నాన్న నేను నెడతావురా? రే నేను నీ మీదకి వస్తే మీ నాన్న అడ్డొచ్చాడు, నేనేం చేయను? మర్యాదగా మా నాన్న కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగావా సరే, లేదంటే లేదంటే ఇక్కడే పాతి పెట్టేస్తాను. క్షమాపణ అడగరా? అడగరా? అడుగు. హలో గణపతన్న, నేను టైలర్ రమణని. చెప్పు రమణ. ఆదినారాయణమూర్తి గారి ఆఫీస్లో మీ తమ్ముడు గొడవ చేస్తున్నాడు. త్వరగా రా అన్నా. వస్తున్నా. క్షమాపణ చెప్పరా? చెప్పరా? కాళ్ల మీద పడగానే వీడి అహం ఆవిరైపోయి గొంతు ఎండిపోయినట్టుంది. ఇంకేం మాట్లాడతాడా? లేపండి. రే సుబ్బు, ఏం చేసావురా? కరెక్ట్ టైంకి వచ్చావురా. వీళ్ళ మొహాల మీద 20,000 కొట్టు. నా పరుగు తీయాలనుకున్న వీళ్ళ మొహాల మీద. రే ఆపు. గణపతన్న, ఈసారి వాళ్ళ తప్పేం లేదు. సుబ్బుగానే దొంగ పని చేశాడు. ఏం చేశాడు? నేనైనా పారిపోయినా? నన్ను కొడతావేంట్రా? నువ్వు చేసిన పని అమ్మకు తెలిస్తే చంపేస్తుంది నిన్ను. ఏం మనుషులురా మీరు? ఒకడేమో ముందు వెనక చూడకుండా పెళ్లి చూపులకు వచ్చేస్తాడు. ఇంకొకడు దొంగ చూపులతో ఎవడిని ఎత్తిన శటకోపం పెడదామా అని చూస్తాడు. రై మురళి, వదిలే. ఇప్పటికే సగం ప్రాణం చచ్చిపోయి ఉంటుంది. మనకి వీళ్ళతో మాట్లాడినా పోలీసులకు ఫోన్ చేస్తాను. అయ్యో ఆగండి, ఆ డబ్బులు నేను కడతానండి. మా తమ్ముడు చేసిన తప్పు కూడా నేను సారీ చెప్తున్నానండి. బళ్ళో పిల్లలకే కాదు, ఇంట్లోని తమ్ముడు కూడా పాఠాలు చెప్పు. పరుల సొమ్ము పాము వంటిదని. నేను ముంగీసలాంటోని, నీకు తెలియట్లేదు పెద్ద మనిషి. రే నోరు మూసుకొని బయటికి పదా. రే, పోతా. పోయే ముందు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, వినండి. మీ అయ్య కాళ్ళ మీద నన్ను పడేశారు కదా. మీ అయ్య నా కాళ్ళు పట్టుకునేలా చేయకపోతే నా పేరు సుబ్రహ్మణ్యం. సుబ్బునే కాదు. పట్టుకోండి. సార్ ఆగండి సార్. సార్, వాడు చేసిన తప్పుకి నేను సారీ చెప్తున్నాను. మీకు దండం పెడతాను, వాడిని వదిలేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.